ఒక ఊరిలో అనన్య అనే చిన్న పాప ఉండేది. ఆమెకు ఆకాశం, నక్షత్రాలు, చంద్రుడు అంటే ఎంతో ఇష్టం. ప్రతి రాత్రి ఇంటి పైకప్పున కూర్చుని చంద్రుడిని చూస్తూ కలలు కంటూ ఉండేది. ఒక రాత్రి అనన్య మామయ్య ఇచ్చిన చిన్న పింక్ డైరీ తీసుకుని అందులో చంద్రుడికి ఓ చిట్టి రాసింది. చంద్రుడా చంద్రుడా, నన్ను ఎప్పుడూ ఎందుకు వెంబడిస్తున్నావు? నేను స్కూల్కి వెళ్తేనూ, ఆటలకి వెళ్తేనూ, పింజరా నోట్లోకి చూస్తేనూ నువ్వే కనిపిస్తావు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? నన్ను విడిచిపెట్టి ఇంకెవరినైనా వెంబడించలేవా? ఆమె ఆ చిట్టిని ఓ చిన్న గాలిపటానికి కట్టేసి ఆకాశం వైపు పంపింది. ఇది నిన్ను చేరుతుంది కదా అని ఆశతో. అసలు మాయ రాత్రే అదే. ఆ రాత్రి నిద్రలోకి వెళ్లిన అనన్యకి స్వప్నం మొదలైంది. కాని అది నిజమైంది అనుకోవచ్చు. గాలి ఓ మాయ చిట్టిని తెచ్చింది. చంద్రుని నుండి వచ్చింది. అందులో ఇలా ఉంది: ప్రియమైన అనన్య, నీ చిట్టి చూసి నాకు ఎంతో ఆనందం వేసింది. నేను నిన్ను వెంబడిస్తున్నాను కాబట్టి కాదు, నువ్వు నన్ను చూస్తున్నావు కాబట్టి నీకు అలాగే అనిపిస్తుంది. ఈ రాత్రి నీకోసం ఓ ప్రత్యేక ఆహ్వానం. మళ్ళీ నిద్రించు. నీ కలల్లోకి నేను వస్తాను. అనన్య వెంటనే మళ్ళీ పడుకోనే. కాని ఒక్కసారిగా ఆమె మంచం పైకి ఎగిరిపోతూ ఉంది. ఆకాశం వైపు, మేఘాల కింద, నక్షత్రాల మధ్యుగా చంద్రుని వైపు ప్రయాణం మొదలైంది. ఆమె ఒక వెదురు బల్లపై కూర్చుంది. దానికి ఎగరే కాళ్ళు, వెనుక రాళ్లతో మెరిసే లైట్లు ఉన్నాయి. ఆమెకి మాయా హెల్మెట్ ఇచ్చారు. అందులో చంద్రుడి స్వరం వినిపిస్తోంది: వెళ్దాం అనన్య, నీకు ఆకాశం చూపించాలి. తారల మధ్యుగా ఆమె ప్రయాణించింది. ప్రతి నక్షత్రం ఓ చిన్న మాట చెప్పినట్టు అనిపించింది. కొన్ని తారలు నవ్వుతుంటే, కొన్ని పాడుతున్నట్టు వినిపించాయి. చివరకు చంద్రుడి పైకి వచ్చింది. అక్కడ నీటిబుంగలు లాంటి పారదర్శక తడిగా మెరిసే గుట్టలు, మెరిసే వెండి వడలు ఓ ప్రత్యేకమైన తీరంగా కనిపించాయి. అక్కడ చంద్రుడి ప్రతినిధి, ఒక చిన్న సప్తవర్ణ రోబో వచ్చాడు. నమస్తే అనన్య, ఇది చంద్రుడు తయారుచేసిన కలల నగరం. ఇక్కడ ప్రతి చిన్నారి కల ఒక తారగా రూపాంతరం చెందుతుంది. ఆమె అక్కడ ఓ పెద్ద ప్రదర్శన చూచి ఆశ్చర్యపోయింది. తన కలలు, డ్రాయింగులు, డైరీలో రాసిన కథలు అన్నీ తారల రూపంలో మెరిసిపోతున్నాయి. అక్కడ ఆమె తోటి పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది మరెక్కడి దేశాల నుంచి వచ్చినవారు. వాళ్లందరి కలలు ఒక్కదానికొకటి కథ చెబుతున్నాయి. అనన్య ఆశ్చర్యంగా అడిగింది: ఇది నిజమేనా? చంద్రుడు నవ్వుతూ చెప్పాడు: నీ కలలు నిజం కావాలంటే ముందు వాటిని ప్రేమించాలి. నీకు కలలు ఉన్నంతవరకు నేను నిన్ను వెంబడిస్తాను. చివరగా ఆమెకి ఓ చిన్న చంద్రతల్లి వజ్రపు గొలుసు ఇచ్చింది. ఇది నీ కలల గుర్తు. ఏ రోజైనా నీ కలను మరిచిపోతే దీన్ని చూస్తే మళ్లీ గుర్తొస్తాయి. ఒక వెలుగు మెరుపుతో ఆమె తిరిగి మంచం మీదికి వచ్చింది. అలాగే ఉషోదయం. మరుసటి రోజు ఉదయం అనన్య తన డైరీ తెరిచి చూసింది. చంద్రుడి చిట్టి నిజంగానే ఉంది. ఆమె మెరిసే గొలుసుని తన మెడలో వేసుకుంది. ఇక అప్పటినుంచి ఆమె కలలు మరింత బలంగా తలచుకోవడం